ఏమండోయ్ వస్తుంది వస్తుంది. నేను కోపం పట్టలేకుండా ఉన్నాను కానీ ఆ కేసు అది నువ్వే మొదలెట్టు. కర్మ. ఏమ్మా ఈ స్పెషల్ క్లాసులు పూర్తయ్యాయా? మళ్ళీ రేపు కూడా రమ్మన్నారమ్మా. రమ్మన్నారు. అవును పరీక్షలు కదూ, రోజు ఈ స్పెషల్ క్లాసులు ఉంటాయి కాదమ్మా. స్పెషల్ క్లాస్ సంగతి ఆ అమ్మాయి తెలిసిపోయినట్లుంది. తల్లిదండ్రులు అమ్మాయికం చేసి ఆడిద్దాం అనుకున్నావా? నీ ఆటలు నా దగ్గర సాగవే. ఆ విజయగడ్తో హోటల్కి వచ్చావా లేదా? అమ్మా వాడు నన్ను అంత లేసి మాట్లాడుతుంటే తాళం వేస్తావా? అడుగు, బాగా అడుగు. అసలు నీకు వాడికి ఉన్న సంబంధం అయితే? నేను విజయబాబుని పెళ్లి చేసుకోబోతున్నాను. అడగరే. ఇంకాసేపు అయితే ప్రధానం కూడా జరిగిపోయింది అంటావు నువ్వు. అంటావు నువ్వు, నాకు తెలుసు. నాన్న పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి ఎప్పుడు ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు. పదా పదవే, పదా పదవే, పదవే పద. చూసావా, ఆడపెత్తనం ఇటాగా గౌరవిస్తుంది. ఇక నుంచి నన్ను అడగకుండా ఇంటి విషయాల్లో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు నువ్వు. వచ్చిందండి, బాగా బుద్ధి వచ్చింది. కొడితే గిడితే మనం కొట్టాలి కానీ మనం కొట్టేవాడు కొట్టకూడదు గోవిందా, అది శాస్త్రం. ఆ శాస్త్రం నీకు నాకు తెలుసున్నా, వాడికి తెలియదే. మనకి చెబుదాం అనుకున్నా కానీ బయట కొట్టాడు. గోవిందా, వాడి కాలు చేయ తీసేస్తుంది కానీ సుఖం లేదు నాయన. మర్రా నా మనసులో మాట కూడా అదే. మా అన్నయ్య గారు అబ్బాయి విజయ్ ప్రోగ్రాం ఈవేళే పెట్టించు. చెప్తాం ద్వారా మర్రా.
నీకు దెబ్బలేం తగలేదు కదా? సమయానికి వచ్చి నన్ను కాపాడు, చాలా థ్యాంక్స్. ఇవాళ ఏమైనా సరే నువ్వు మా ఇంటికి రావాలి, నాతో కలిసి ఫోన్ చేయాలి, అప్పుడుగా నేను వదలను. తప్పదా? తప్పదు. మరి నాకు చేపల పులుసు ఉండాలి. వాళ్ళు మా ఇంట్లో చేపల పులుసే. అయితే పదా. అమ్మా ఆగాగు, అప్పుడే వెళ్ళిపోతున్నావేటి? మరి చేపల పులుసు? నేను వెళ్ళిపోయాక మళ్ళీ ఆ విధవలు నీ మీద పడకుండా నిన్ను క్షేమంగా ఇక్కడ దిగబడదానని చెప్పానే గానీ నాకు బ్రదరు, నాకు తెలియక అడుగుతాను, నువ్వేమన్నా శాపగ్రస్తుడమైన దేవదూతవా? ఆ? అమ్మా వస్తున్నా. ఏ ఊరు బాబు మీది? మాది పక్కూరేనండి. ఏదో చిన్న దెబ్బలాట్లు ఇరుక్కున్నాను. దెబ్బలాట? దెబ్బని తగలేదు కదా? ఆ? నన్ను కొట్టేవాడి జిల్లా మొత్తం మీదే కొట్టలేదండి. ఏదో బెదరికి చిన్న చిన్న దెబ్బలు వెళ్తాను. ఏమిట్రా బాబు ఇది? అసలు దెబ్బలాట ఎందుకు వచ్చిందిరా? ఎవరో నిష్కారణంగా నా మీద పడ్డారమ్మా, ఇతను వచ్చి రక్షించాడు. దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడావు. మీ అమ్మ కడుపు చల్లగా 100 ఏళ్ళు వర్తిను నాయనా. బాలే బాలే, మంచివాళ్ళకి ఆపదొస్తే దేవుడే వండమని పంపుతారంటండి. మా అమ్మ చెప్పింది. వస్తానమ్మా. ఆగు బాబు, వేళకొచ్చావు, ఉన్నదేదో మాతో పట్టుకుని చెప్పిందనరా. బ్రదర్, నా మాట తోసేసి నా అమ్మ మాట కాదనకూడదు. అమ్మా, నా జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు నేను ఎవరింటోనూ భోంచేయలేదమ్మా. అదేంటో గాని మిమ్మల్ని చూడగానే అమ్మా అన్నం పెట్టిన అడగాలనిపించింది. ఏమనుకుంటారో అని అడగలేదు, కానీ మీరే తినమంటున్నారు. చూసారా, ఇవాళ మీ చేతితో తినాలని రాసి పెట్టిందమ్మా. అట్టగేనమ్మా. మగని కాలమాదు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖము పొందు కలిమిలేము లేదు గలంత వారికి బలిమి పుత్ర బలిమి బలిమి వేమా. ఏ తల్లి కనదో కానీ నిన్ను చూస్తుంటే మా పెదబాబే గుర్తుకొస్తున్నాడు బాబు. అతను కూడా చేపల పులుసు ఇష్టమా అండి? అవునైనా. ఇప్పుడు ఎక్కడున్నా బాబు? చిన్నప్పుడే వాడిని ఎవరో దుర్మార్గులు ఎత్తుకుపోయారు బాబు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా ఆశలన్నీ ఈ విజయం మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను. నేనున్నాను కదమ్మా, బెదరకు వచ్చిన భయం ఏం లేదు. గుర్తుపెట్టుకో బెదరు, నా పేరు రాజు, కళ్ళు కొట్టు కాంతమ్మ కొడుకుని. మందాగే ప్రతివాడికి మన అడ్రస్ తెలుసు. నీకేమన్నా డేంజర్ వస్తే నా కవరెట్టు సిడే, ఇక ఆ తర్వాత నెత్తులు వరదలే. చూడు బాబు, అబ్బాయి కోసం పండగ కొన్నాను, తీసుకో. అమ్మా, తీసుకో నాయనా. దీవించండి అమ్మా. చూసా బ్రదర్, లక్ అంటే ఇలా ఉండాలి. అవును బెదరు, నేను అదృష్టవంతుణ్ణి. నాకిప్పుడు 2 అమ్మలు. ఇద్దరమ్మలా? అవునమ్మా, అక్కడ కన్నమ్మ, ఇక్కడేమో దేవుడిచ్చినమ్మా. 2 అమ్మలు ఉంటున్న అదృష్టం కదా బెదరు. నన్ను క్షమించండి కాంతపు గారు. దేవత లాంటి తవరిని జలగలా పట్టుకుని పీడించేసాను. సీటికి మాటికి వచ్చేసి పేవర్స్ గా పీకలు దాకా తాగేసాను. మర్యాద కడితే సారా ఏంట్రా, నా ప్రాణం
ఇస్తాను. ఏయ్, బెదిరించి నా ఉసురు కట్టుకున్నావు కదరా. ఇందా. తాగు. షస్ ఎదవ తాగు. అదే నన్ను చెవట పట్ల ఆడిచ్చేసిందండి. నేను తాగను ఇంకా. ఆ మాటకొస్తే మీకు కనిపించనండి. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతానండి. మీకు దగ్గరలో ఉంటే నా మనసు ఒప్పుకోదు, బుర్ర తొలిసేస్తా ఉంటది. అస్తమానం మీ కాడికి వచ్చి మిమ్మల్ని దబాయించమంటది. ఆ పాప పనులు నేను చేయలేనండి కాంతమ్మ గారు, నేను చేయలేను. నాకు సెలవు ఇప్పించండి. ఎంత బుద్ధి వచ్చిందిరా నీకు. రే ఇక మీద ఇలాంటి ఎగపనులు మానేసి బుద్ధిగా ఉండు. అప్పుడప్పుడు ప్రముఖులు అయ్యే. అట్లాగేనండి. మరి దారి ఖర్చులకి ఏదైనా ఇప్పించండి చాలు. దానికే ఉందిరా, ఎంత కావాలరా? ఎంత అంటే ఓ 1000 ఇప్పించండి చాలు. ఏటా వెయ్యా? దేశాంతరంగానే వెళ్ళిపోతున్నావేటి? అయినా నాకు అనంత డబ్బు ఎక్కడుంది? కావాలంటే 10 15 పట్టుకోళ్ళు. ఇందా. కాంతమ్మ గారు, నా కోపం తెప్పించమాకండి కాంతమ్మ గారు. నేను మంచోండి కాదు. మర్యాదగా 1000 ఇప్పించే మీకు జన్మలో కనిపించదు. లేకపోతే నిద్రవుతున్న కల్లోకి వస్తాను, గడగడలాడిచ్చేస్తాను. ఆడిని ఎవడిని ఆడిని అసలు వాళ్ళకి అప్పగిచ్చేస్తాను. 1000 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానండి. ఎక్కడికి? ఈ దేశం వదిలి వెళ్ళిపోతానండి. నిజంగా నన్ను నమ్మమంటావా? మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, ఆ భగవంతుడి మీద ఒట్టు. సరే పద. 7 కొండలవాడ వెంకటరమణ స్వామి, నా బిడ్డ కోసమే 1000 రూపాయలు ముడుపు కట్టారు. మళ్ళీ ఆ బిడ్డ కోసమే ఇప్పుడు తీసుకుంటున్నాను స్వామి. ఎక్కడైనా ఆశలు ఇనుమడియుండగా తిక్కపట్టి నరుడు తిరుగుచుండు. కుక్క వంటి ఆశ కూచుండనీయదు. విశ్వరామ వినురవేమా. డబ్బిలిటీ ఇది నేను ఇవ్వను. ఇది నా కష్టార్జితం. అమ్మను బెదిరించి తీసుకుంది కష్టార్జితమా? చెప్పు, ఏం చెప్పి మా అమ్మని బెదరగొడుతున్నావు? చెప్పు. అబ్బో, ఆ రగచ్చి నీకు తెలవకూడదు. నువ్వు కాంతమ్మ గారు అబ్బాయి కాదు. నేను కాంతమ్మ కొడుకుని కానా? చెప్పేశానుగా, నన్ను వదిలేదు. మరి నేను ఎవరిని, ఎవరు బిడ్డని? ఆ సంగతులన్నీ నాకేం తెలవదు. నిజమయ్యా బాబు, నువ్వెవరు అబ్బాయివో, నీ పుట్టు పూర్వత్రాలు ఏమిటో నాకేమీ తెలవదు. ఆ రోజు డిక్కీలో లగేజ్ ఉంది, ప్రోగ్రామ్ పెట్టేసుకో. చెప్తావు. అయ్యో బాబా, బుడ్డాడండి. లగేజ్ అంటారేంటండి? అదంతా నీకు అనవసరం. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. అయ్యో బాబు, చంటి పిల్లాడు. చూస్తూ చూస్తూ ఎట్టా చంపమంటారు బాబు? అయితే దీన్ని చూస్తూ చంపరా. ఆ బుడ్డోడివే బాబు నువ్వు. నిన్ను చంపటానికి చేతులు రాక నిన్ను కాంతమ్మ గోరికి అమ్మేశాను. అంతేగాని నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలవదు బాబు. ఇదిగో బాబు నీ డబ్బు. ఏటయ్యా ఇది? నీకు చేసిన అన్యాయానికి నువ్వు నన్ను చటపట్లాడిచ్చేస్తావనుకున్నాను. నీ డబ్బు నువ్వే తీసుకో బాబు. నాగులు, నువ్వు నాకేం అన్యాయం చేశావు? ఆనాడు నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నా నన్ను చంపకుండా బతికించావు. దేవతలాంటి మా అమ్మకు అప్పగించావు. నాగులు, నాగులు, నీకేమిచ్చినా నీ రుణం తీరదు. బాబు, నాగులు, నాకు సాయం చేసి పెట్టగలవా? నా తల్లిదండ్రులు ఎవరో ఎక్కడుంటున్నారో తెలవాలి కదా. అది తెలిసినాడు నన్ను ఎత్తుకొచ్చినాడే కదా. ఆడి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను వదిలిపెట్టు. మిగతా కదా నేను నడిపెత్తా. ఏమంటావు? ఇంకేటంటారు? సరేనంటారు.
పదవ.